అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మీ మధ్య అపార్థాలు దూరాలు ఉన్నాయి. నువ్వు తనని కొట్టడం వల్ల ఇంకా ఇంకా అపార్థం చేసుకొని కోపం పెంచుకుంటుందని భయపడుతున్నా అమ్మా. ఎవరిదైనా కావచ్చమ్మా, కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో మన మధ్య ఇంకా ఇంకా దూరం పెరగకూడదు కదమ్మా. ఆలోచిస్తే తప్పే చేశానేమో అనిపిస్తుంది. ఆలోచించడం కాదమ్మా, ఎలాగో తప్పనుకుంటున్నావుగా. ఒక్కసారి ధరణికి ఫోన్ చేసి సారీ చెప్పయ్యమ్మా. ఏంట్రా మీ అమ్మ సారీ చెప్పాలంటున్నావా? అమ్మమ్మ ప్లీజ్, ఈగోలకు పోయే టైం కాదు. పిల్లలు తప్పు చేశారని కొట్టినప్పుడు వాళ్ళు అలిగి బొంగమూత పెట్టుకొని చూస్తున్నప్పుడు అమ్మా నాన్నలు బ్రతిమిలాడుతూ తప్పేరా, నేను నిన్ను కొట్టడం తప్పే అని చంపలేసుకుంటూ వాళ్ళని గారాబం చేస్తూ బ్రతిమిలాడుకొని బుజ్జగించి వాళ్ళ కోపాన్ని తగ్గిస్తారు కదా. అలాగే ధరణికి నీ మీద ఇంకా ఇంకా కోపం రాకుండా సారీ చెప్పేయమ్మా ప్లీజ్. వాడు చెప్పేది కరెక్టే కదమ్మా. అమ్మ ఇప్పటిదాకా నా మూలంగా బాధపడింది. ఇప్పుడు ఇద్దరి మూలంగా బాధపడడం చాలా బాధ అనిపిస్తుంది. ఇక ముందెప్పుడు అమ్మని బాధ పెట్టకూడదు, హార్ష్గా మాట్లాడకూడదు. అమ్మకు అండగా తోడుగా ధరణిని కలిపే ప్రయత్నంలో హెల్ప్గా ఉండాలి. అంత పెద్ద గొడవ జరిగిందా అక్క? అవునరా, అసలు ఆ గొడవ అంతా జరగడానికి మెయిన్ రీజన్ ఆ జననియే. ఆవిడే రాకపోతే అసలు ప్రాబ్లమే రేజ్ అయ్యేది కాదు. వచ్చింది, మెల్లగా అగ్గి రాజేసింది. అసలు ఆవిడ గారికి పుల్లలు పెట్టే బుద్ధేంటో అర్థం కావడం లేదు. తనకి తాను సంతోషాన్ని వదులుకొని భర్తకి దూరంగా వెళ్లి ఇప్పుడు ఎవరు సుఖంగా సంతోషంగా ఉన్నా ఓర్వలేకపోతుంది. ఒట్టి కుళ్ళబోతు బుద్ధిలా ఉంది. అయినా వదిలేసినట్టు హస్బెండ్ కి దూరంగా ఉండాలి కానీ తడవకి రావడం, ఇలా తెంపులు పెట్టడం ఏంటో. ఆవిడకి ఎలా మనసొస్తుందో కానీ నాకు మాత్రం అసహ్యంగా ఉంది. ఛాన్స్ దొరికినప్పుడలా లేదా ఛాన్స్ తీసుకొని గుణగారింటికి రావడం, అక్కడున్న వాళ్ళని హర్ట్ అయ్యే మాటలు మాట్లాడడం, వాళ్ళేమనంటే రచ్చ చేయడం, ఏడవడం, గొడవ చేయడం. ఏ మనిషో ఏంటో చిరాకేస్తుంది నాకైతే. ఎందుకక్క అలా చేస్తుందంటావు? ఏం లేదురా, ఓర్వలేని గుణం. కారణం లేదు, పాడు లేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. అయినా నాకెంత ఆలోచించినా అర్థం కావట్లేదురా. నాకు ధీరజ్గా ఇష్టమైంది, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళైతే ఆవిడకే నష్టం. ఊరికి మా వెంట పడుతుంది. ధీరజ్ మంచివాడు కాదని చెప్తుంది, కాకపోతే నాకు నష్టం. తనకేంటి? ఏదేదో చెప్తుంది. తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అప్పుడెప్పుడు ఆవిడ హెల్ప్ చేసిందని అభిమానిస్తే, మంచి మాటలు చెప్పిందని విలువిస్తే, ఇవాళ నా వెంట పడి వేధిస్తుంది. నా సుఖ సంతోషాలకు అడ్డుపడుతుంది. పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. సాడిస్ట్ లా బిహేవ్ చేస్తుందిరా. చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది. నేను కాబట్టి ఏదో పెద్దవిడన్న రెస్పెక్ట్ తో ఆగుతున్నాను. అదే మరొకళ్ళైతే ఆవిడేం ప్రయత్నాలు చేస్తే ఏముందక్క? మిగతా వాళ్ళంతా మీ పెళ్లికి సపోర్ట్ చేసేవాళ్లే కదా. సపోర్ట్ చేసేవాళ్లే, కానీ ఎప్పుడు తరుణ్ అన్నయ్య బ్రెయిన్ వాష్ చేసిందో తను ఆమెను సపోర్ట్ చేస్తున్నాడు. తను, మధు, తరుణ్ ధీరజ్ తో పెళ్ళొద్దనే వాళ్లే. అటు గుణగారికి జనని, తరుణ్ చెరో పక్క చేరి వారి మైండ్ ని పొల్యూట్ చేస్తున్నారు. అవును, ఈవిడి వల్లే తరుణ్ అన్నయ్య మీద చేసుకునే పరిస్థితి వచ్చింది. అనవసరంగా ఆవేశంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నానని ఫీల్ అవుతున్నాన్రా. నేనంటే అన్నయ్యకి చాలా అభిమానం. నేనే హర్ట్ చేశాను.
జనని వల్లే నేను బ్యాడ్ అవుతున్నా. తొందరగా పెళ్ళైపోతే గాని ఈ పీడ వదిలేటట్టు లేదు. అక్క గుణాగారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడతావా? మార్నింగ్ జరిగిన గొడవ గురించి ఫోన్ చేస్తున్నారేమో, ఓసారి మాట్లాడక్క. వద్దురా, కట్ చేసే. వద్దురా, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు. బాగా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. ఆన్సర్ చేసినా ఆ జననిని తరుణ్ అన్నయ్య సపోర్ట్ చేస్తూ పాజిటివ్ గా వాళ్ళనే వెనకేసుకొస్తూ నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. జనని గురించి పాజిటివ్ గా చెప్తే నేను యాక్సెప్ట్ చేయలేను. సరేనండి, అలాగేనండి అని అబద్ధం చెప్పలేను. గుణగారిని మోసం చేయలేను. ఈ సిచ్యువేషన్ లో మాట్లాడకుండా మౌనంగా ఉండడమే బెటర్. కట్ చెయ్. ఎప్పుడో చేశానక్క. అవునా? అంత పెద్ద గొడవ జరిగిందా? అవును అంకుల్, నేను ఆ మ్యాటర్ అంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. వాడి బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు. వాడు ధరణి మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తప్పుగా బిహేవ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే అంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎంతైనా కళ్ళ ముందు చెల్లెలతో వాడు అంత బ్యాడ్గా బిహేవ్ చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? అమ్మ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అసలే ఆల్రెడీ అమ్మకి ధరణికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. నిన్న జరిగిన ఇన్సిడెంట్తో ధరణికి అమ్మ మీద ఇంకా కోపం పెరుగుతుంది. అమ్మని ఆల్మోస్ట్ ఆల్ హేట్ చేస్తుంది. ఇదంతా నా వల్లే జరిగిందని నేను చాలా బాధపడుతున్నాను అంకుల్. దగ్గర చేయాల్సిన నేనే వాళ్ళని దూరం చేస్తున్నానా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంకుల్, తలెత్తి అమ్మ కళ్ళలోకి చూడాలంటేనే భయంగా ఉంది. నేను చాలా ఆవేశపడ్డానా, తప్పు చేశానా అని నిన్నటి నుంచి సఫర్ అవుతున్నాను. బాధపడకు తరుణ్, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. అటు అమ్మ ఇటు చెల్లెలు ఎవరు మాత్రం కామ్గా చూస్తూ ఊరుకుంటారు? నిన్న జరిగిన విషయంలో నీ తప్పు అస్సలు లేదు. బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. తప్పున్నా లేకపోయినా అమ్మ గురించి బాధగా ఉంది అంకుల్. ఒకవైపు ధరణి ఏమో అమ్మకి చాలా నెగిటివ్గా ఉంది. మరో పక్క మధు కూడా నిజం తెలిసిపోయింది. అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుందేమోనని అమ్మ చాలా భయపడుతుంది. ఇటేమో కన్న కూతురు దగ్గర అవడం లేదు. అమ్మ గురించి ఆలోచిస్తుంటేనే చాలా జాలేస్తుంది అంకుల్. ఇలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికీ రాకూడదు. ఏంటో అమ్మకు అన్ని ఇబ్బందులే, ఎప్పుడు చూసినా కష్టాలు కన్నీళ్లే. ఇన్నేళ్లు నాన్నకి దూరంగా ఉంది. కొంతకాలం తర్వాత నేను కొడుకునని తెలిసింది, కానీ అందరం కలిసి ఉండే అవకాశం మాత్రం రావటం లేదు. మళ్ళీ మధ్యలో మధు చిన్నాలు నా సొంత చెల్లెలు తమ్ముడు కాదని తెలియడం, వాళ్ళేమో నాన్న కోసం అమ్మని బాధ పెట్టడం, అమ్మేమో అసలు పరిస్థితి ఏంటో తెలియక సతమతం అవడం. తీరా ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోయినా ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడానికి కూడా మళ్ళీ అందరికీ ఇబ్బందులే వస్తున్నాయి. ధరణి ఏమో కన్న తల్లిని అసహించుకుంటుంది, అమ్మేమో అది వెళ్ళిపోతుందేమోనని బాధపడుతుంది. టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయి చాలా ట్రబుల్ ఫేస్ చేస్తుంది అంకుల్.